తెలుగు సినిమా చరిత్రలో వారిది సువర్ణ అధ్యాయం. కడుపుబ్బ నవ్వించే హాస్యంతో ప్రేక్షకులను గిలిగింతల పెట్టే హాస్య నటుడు. ప్రభుత్వ రెవెన్యూ విభాగంలో ఉద్యోగం చేస్తూ సినిమాలపై ఉన్న ఆసక్తితో ఉద్యోగానికి రాజీనామా చేసి చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి అనతి కాలంలో స్టార్ నటుడిగా, రాజకీయ నాయకుడిగా ప్రజల హృదయాలలో సుస్థిరంగా నిలిచిన ప్రముఖ నటుడు బాబు మోహన్ గారు. మరి ఆయన గురించి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మన ఛానల్ ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. 1952 మార్చి 19న ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం బీరోలు గ్రామంలో పల్లి ఆనందరావు పేరమ్మ దంపతులకు జన్మించారు బాబు మోహన్ రావు. బాబు మోహన్ గారికి ఒక చెల్లెలు కూడా ఉన్నారు. బాబు మోహన్ గారి నాన్నగారు ఉపాధ్యాయుడిగా పనిచేసేవారు. ఆయనకు 3 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు వారి అమ్మగారు అనారోగ్యంతో మరణించారు. అప్పటి నుంచి వారి నాన్నగారు ఆమె మరణాన్ని జీర్ణించుకోలేక ఎంతో మానసిక క్షోభను అనుభవించారు. ఇక తల్లి మరణం తరువాత తన తండ్రి గారు ఖమ్మం వెళ్లిపోతామని బాబు మోహన్ గారితో చెప్పి ఖమ్మం వచ్చేశారు. ఖమ్మంలో వారి నాన్నగారు ప్రైవేట్ జాబ్ చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొచ్చారు. ఇక అంతా కుదుటపడి 9th క్లాస్ వచ్చినప్పుడు వారి నాన్నగారు మరణించారు. దాంతో బాబు మోహన్ గారు మరింతగా కృంగిపోయారు. తన చెల్లిని చూసుకుంటూ తన స్వయం కృషితో డిగ్రీ వరకు చదివారు. సినిమాలు చూస్తూ తన బాధను తగ్గించుకునేవారు. అప్పటి నుంచి సినిమాలంటే బాగా ఇష్టం ఏర్పడింది. ఇంటర్ నుంచి నాటకాలు వేయడం మొదలు పెట్టారు. డిగ్రీకి వచ్చినప్పుడు ఇందిరా విజయలక్ష్మి గారు పరిచయం అయ్యారు. ఇక డిగ్రీ పూర్తయ్యాక బాబు మోహన్ గారికి సత్తెనపల్లి రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం వచ్చింది. ఆ తర్వాత ఖమ్మం ట్రాన్స్ఫర్ అయ్యింది. ఆ తర్వాత ఇందిరా విజయలక్ష్మి గారికి కూడా నర్సుగా గవర్నమెంట్ ఆసుపత్రిలో ఉద్యోగం వచ్చింది. ఇద్దరు గవర్నమెంట్ జాబ్స్ లో కుదుట పడ్డాక 1974లో పెళ్లి చేసుకున్నారు. బాబు మోహన్ గారు జాబు చేసుకుంటూనే నాటకాలు వేసేవారు. ఇలా ఉద్యోగం చేసుకుంటూనే అప్పుడప్పుడు నాటకాలు వేస్తూ ఉండేవారు. ఇక ఆ తర్వాత హైదరాబాద్ వచ్చాక నాటకాలు వేస్తూ ఉండేవారు. ఇక 1984లో రవీంద్ర భారతిలో ఒక నాటకం వేశారు. ఆ నాటకం చూడ్డానికి ప్రతాప్ ఆర్ట్స్ అధినేత కె రాఘవ గారు అక్కడికి వచ్చారు. ఆ నాటకంలో బాబు మోహన్ గారి నటన చూసి ఎంతో ఆనందపడ్డారు. అతన్ని సభాముఖంగా మెచ్చుకుని, బాబు సినిమాలో నటిస్తావా అని అడిగారు. తప్పకుండా నటిస్తాను సార్, నా జీవిత ఆశయమే అది అని చాలా ఆనందపడిపోయి ఆ మరుసటి రోజు రాఘవ గారిని కలిశారు. ఆయన అప్పుడు కె ఆదిత్య అనే దర్శకుడితో రాజశేఖర్ హీరోగా ఈ ప్రశ్నకు బదులేది అనే సినిమా నిర్మిస్తున్నారు. అందులో పొట్టి మల్లయ్య అనే పాత్ర బాబు మోహన్ గారికి ఇచ్చారు. ఆ పాత్ర కోసం డైరెక్టర్ ఆదిత్య గారు వేరే అతన్ని సెలెక్ట్ చేశారు. కానీ రాఘవ్ గారు ఆ పాత్ర ఈ అబ్బాయికే ఇద్దాం, నాటకంలో చాలా బాగా నటించాడు, ఇతను చేయలేకపోతే అతనికి ఇద్దామని అని చెప్పడంతో, కానీ షూటింగ్ రోజు బాబు మోహన్ గారు ఆ అవకాశం ఇవ్వలేదు. ఇక షూటింగ్ టైంలో సింగిల్ టేక్ లోనే డైలాగ్ చెప్పేయడంతో ఆ పాత్ర బాబు మోహన్ గారికే వరించింది. పాత్ర చిన్నదే అయినా రాజశేఖర్ గారు కాంబినేషన్ లో చాలా బాగా చేశారు. ఇక ఈ సినిమాను రాఘవ్ గారు కోడి రామకృష్ణ గారిని ఎడిటింగ్ రూమ్ కు పిలిపించి సినిమా రష్ చూపించి స్క్రీన్ ప్లే వేయమన్నారు. రామకృష్ణ గారు రష్ చూస్తున్నప్పుడు బాబు మోహన్ గారి నటన చూసి బాగా నవ్వుకున్నారు. ఇతను ఎవరో కానీ భలే చేస్తున్నారు అని చెప్పారు. ఆ తర్వాత 1986లో ఈ ప్రశ్నకు బదులేది విడుదలైంది. కానీ బాబు మోహన్ గారికి గుర్తింపు రాలేదు. ఆ తర్వాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి, కోడి రామకృష్ణ, రాజశేఖర్ గారు కాంబినేషన్ లో ఆహుతి సినిమా మొదలైంది. ఆ సినిమాలో ఏదైనా పాత్ర ఉంటే ఇవ్వమని రాజశేఖర్ రికమెండ్ చేశారు. కోడి రామకృష్ణ గారు కూడా అంతకుముందే ఈ ప్రశ్నకు బదులేది ఎడిటింగ్ షూట్ లో బాబు మోహన్ గారి నటన చూడటం వలన వెంటనే ఆహుతి సినిమాలో పుల్లయ్య పాయింట్ అనే ఒక మంచి నెగిటివ్ పాత్ర ఇచ్చారు. ఈ సినిమాలో కూడా పేజీ డైలాగ్ ని సింగిల్ టేక్ లో జీవిత గారి కాంబినేషన్ లో చెప్పి అదరగొట్టేశారు. దాంతో కోడి రామకృష్ణ గారికి ఇంకా బాగా నమ్మకం వచ్చింది. ఆహుతి 1988లో విడుదలై మంచి విజయాన్ని సాధించింది. బాబు మోహన్ గారికి వారి ఆఫీస్ లో మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత 1990లో వచ్చిన అంకుశం సినిమాలో పాయే పాయే అనే పొలిటీషియన్ పాత్ర ఇచ్చారు. ఈ సినిమాలో ఒక్కసారిగా అతని క్రేజ్ అమాంతంగా ఆకాశాన్ని తాకిందని చెప్పాలి. ఈ సినిమా విడుదలయ్యాక ఒక్కసారిగా 9 సినిమా అవకాశాలు వచ్చాయి. దాంతో బాబు మోహన్ గారు ఉక్కిరి బిక్కిరి అయిపోయారు. అవి వచ్చాక దాసరి గారు తన డేట్స్ ఇవ్వమని తన మేనేజర్ కు చెప్పారు. అయితే మేనేజర్ అడగగానే డేట్స్ లేవని చెప్పేశారు బాబు మోహన్ గారు. అతని అమాయకత్వాన్ని అర్థం చేసుకుని దాసరి గారు తన ఇంటికి పిలిపించి డేట్స్ అడిగితే లేవన్నావాట, ఏంటి కదా అని అడిగారు. అలా కాదు సార్, ఒక్కసారిగా 9 సినిమాలు వచ్చాయి, ఎవరికి ఎలా
డేట్స్ ఇవ్వాలో తెలియక అలా చెప్పాను, క్షమించండి అని అన్నారు. అప్పుడు దాసరి గారు ముందుగా మామగారు సినిమా కోసం డేట్స్ తీసుకుని మిగతా సినిమాలకు డేట్స్ అడ్జస్ట్ చేసి నిన్నటి వరకు నీకు సినిమా కావాలి, ఈ రోజు నుంచి నువ్వు సినిమాకు కావాలి, ఇంకెప్పుడు డేట్స్ లేవు అని చెప్పకు అని చెప్పి కాల్ సీట్స్ అంటే ఏమిటో, డేట్స్ ఎలా అడ్జస్ట్ చేయాలో వంటి వివరాలను చెప్పారు. ఇక ఆ 9 సినిమాలు బాలచంద్రుడు, బొబ్బిలి రాజా, ఇద్దరే ఇద్దరు, కర్తవ్యం, ఆదిత్య 369, అప్పులప్పారావు, కూలీ నెంబర్ 1, స్టోట్పురం పోలీస్ స్టేషన్, ఆ ఒక్కటి అడక్కు ఇవన్నీ 1990-91 మధ్యలో విడుదలయ్యాయి. అయితే ఇవన్నీ కూడా పొలిటికల్ విలన్ పాత్రలే. మామగారు కూడా 1991లో విడుదలైంది. ఇందులో మాత్రం కోటగారి కాంబినేషన్లో గోచి కట్టుకొని ఆయన చేసే పాత్ర సూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమా హిట్ అవ్వడంతో ఎక్కువగా కోటగారి కాంబినేషన్లో అవకాశాలు వచ్చాయి. ఆ తర్వాత నుంచి ఇక వెన్నుతిరిగి చూసుకోలేదు. కోటగారికి బ్రహ్మానందం గారికి మంచి పోటీనిచ్చారు. వారికంటే లేటుగా వచ్చి దూసుకుపోతున్నారనే టాక్ కూడా వినిపించేది. తర్వాత ఎస్వి కృష్ణారెడ్డి గారు రాజేంద్రుడు గజేంద్రుడు సినిమాలో ఒక మంచి అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత వెంటనే కోట శ్రీనివాసరావు గారి కొడుకుగా అమాయకుని పాత్ర ఇచ్చారు. ఈ సినిమాలో చినుకు చినుకు అందెలతో, ఉడతా ఉడతా ఊజ్ అనే 2 పాటలు కమిడియన్స్ తో ప్లాన్ చేశారు కృష్ణారెడ్డి గారు. అనుకున్నట్లుగానే ఉడతా ఉడతా ఊజ్ అనే పాట అందరి కమిడియన్స్ తో తీశారు. చినుకు చినుకు అందెలతో అనే పాట అందరితో కలిసి రిహార్సల్స్ చేశారు. షూటింగ్ టైం కి ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ ఎస్వి కృష్ణారెడ్డి గారు, అచ్చిరెడ్డి గారు ఇద్దరూ కలిసి బాబు మోహన్ గారు వేరే షూటింగ్ లో ఉంటే అక్కడి నుంచి తీసుకొచ్చేశారు. ఇక చినుకు చినుకు అందెలతో పాటను బాబు మోహన్ గారితో పాట తీశారు. సౌందర్య గారి కాంబినేషన్ లో డాన్స్ చేయించారు. దాంతో ఒక్కసారిగా బాబు మోహన్ గారు ఆశ్చర్యపోయారు. ఈ పాటేంటి, సౌందర్యతో నేను సోలోగా డాన్స్ చేయడం ఏంటి, ఏం అర్థం కాలేదు. సాంగ్ లో మాత్రం అన్ని సింగిల్ టేక్ లోనే డాన్స్ ఓకే చేశారు. సాంగ్ పూర్తయింది. సినిమా సూపర్ హిట్ అయింది. బాబు మోహన్ సౌందర్య గారి కాంబినేషన్ సాంగ్ సూపర్ డూపర్ హిట్ అయింది. చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో నీలెమొప్పు కురులముడిని జార విడిచి ఒల్లెమరిచి వానజాన ఆడింది వయ్యారంగా, నీళ్ల పూలు జల్లింది సింగారంగా అనే పాట హాస్యనటుడు బాబు మోహన్ అగ్రతార సౌందర్యుల కోసం రూపొందించారు. ఈ పాటను స్వయంగా కృష్ణారెడ్డి గారు స్వరపరిచారు. జొన్నబిత్తుల రామలింగేశ్వరరావు గారు రాయగా ఎస్పి బాలు చిత్ర గారు ఆలపించారు. ఇక ఈ పాట సూపర్ హిట్ అవ్వడంతో 1994వ సంవత్సరంలో విడుదలైన శుభలగ్నం సినిమాలో కూడా ఇదే పాటను సౌందర్యతో హాస్యనటుడు ఆలీతో స్వరపరిచారు. ఇక మాయిలోడు సినిమా మరిన్ని రోజులు ఆడటానికి అప్పట్లో ఎంతగానో దోహదం చేసింది. అప్పట్లో చాలా కేంద్రాల్లో విడుదలై 100 రోజులు 175 రోజులు ఆడి రాజేంద్ర ప్రసాద్ గారికి ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చింది. ఈ విషయం గురించి సినిమా పరిశ్రమలో పెద్ద డిస్కషన్ జరిగింది. ఈ సినిమాతో బాబు మోహన్ గారి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. వరుసగా అవకాశాల మీద అవకాశాలు వచ్చి పడ్డాయి. జంపలెక్కడి పంబ, భైరవ ద్వీపం, హలో బ్రదర్, అమ్మోరు, పెదరాయుడు, ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు, పెళ్లి సందడి, వినోదం, అన్నమయ్య, ఉగాది, అంతఃపురం, పండగ, రాయుడు, దేవి, స్నేహం కోసం వంటి వరుస సినిమాలతో టాప్ కమిడియన్ గా మారిపోయారు. 1999లో ఎన్టీఆర్ గారి మీద అభిమానంతో కేసీఆర్ సలహాతో చంద్రబాబు పిలుపు మేరకు టీడీపీలో చేరి మెదక్ జిల్లాలో ఉన్న ఆందోళన నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక 2003లో పెద్ద కుమారుడు పవన్ కుమార్ గారు రోడ్డు ప్రమాదంలో మరణించడంతో పూర్తిగా కృంగిపోయారు బాబు మోహన్ గారు. 3 నెలలు ఇంట్లో నుంచి బయటకు రాలేదు. అలా తన రూములోనే ఉండిపోయారు. ఆ టైంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు. కానీ మిగతా కుటుంబ సభ్యుల వలన విరమించుకున్నారు. ఆ సమయంలో ఈవీవి గారు చూసి, బాబు మోహన్ ఏంటి ఇలా అయిపోయావు, కష్టాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, అన్నింటినీ ఫేస్ చేయాలని వాదార్చి బ్యాంకాకు తీసుకువెళ్లి ఎవడగోలా వాడిది షూటింగ్ జరుగుతోంది, ఒక 2 నెలలు అక్కడికి వచ్చి షూటింగ్ లో పాల్గొంటే కొంతవరకు ఉపశమనం కలుగుతుంది పద అని ఈవీవి గారు వెంటనే బ్యాంకాక్ తీసుకువెళ్లారు. అక్కడ షూటింగ్ చేశాక కొంత కుదుట పడ్డారు. మళ్ళీ 2004లో ఎమ్మెల్యేలాగా గెలిచి టీడీపీ క్యాబినెట్ లో లేబర్ అండ్ ఫ్యాక్టరీ మినిస్టర్ అయి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. 2014లో కేసీఆర్ గారు పిలిచి మరి టికెట్ ఇచ్చి నల్గొండలో నిల్చోపెట్టారు. 3వసారి ఎమ్మెల్యేగా గెలిచారు బాబు మోహన్ గారు. ప్రస్తుతం బీజేపీలో చేరారు.
ఇక బాబు మోహన్ గారికి రెండవ కుమారుడు ఉదయ్ బాబు ఉన్నారు. ఆయన పలు సినిమాల్లో హీరోగా కూడా నటించారు. ఇక అలాగే వీరికి ఇద్దరు అమ్మాయిలు కాగా ప్రస్తుతం బాబు మోహన్ గారు తన శేష జీవితాన్ని తన ఇద్దరి మనవరాలతో ఎంతో హ్యాపీగా జీవిస్తున్నారు. ఇక బాబు మోహన్ గారు ఇంకా గొప్ప స్థాయికి చేరుకోవాలని అలాగే నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం. మరి ఆయన నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్. మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది. ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే. చేస్తారు కదా ఫ్రెండ్స్. ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన SR మీడియా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.